పార్టీ పెట్టిన రెండేళ్లలోనే 108 స్థానాలతో టీవీకేను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబెట్టి తన స్టామినా చూపించాడు. మ్యాజిక్ ఫిగర్ చూపించడంలో కొంత హైడ్రామా నడిచినా చివరకు 5 పార్టీలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి తన బలం నిరూపించుకున్నాడు. తమిళనాడులో దశాబ్దాల కాలంగా సాగుతున్నటువంటి పంచెకట్టు రాజకీయాలకు స్వస్తి పలికి బ్లాక్ సూట్లో ప్రమాణ స్వీకారం చేసి జెన్జీని ఆకట్టుకున్నాడు. కరుణానిధి వర్సెస్ జయలలిత, స్టాలిన్ వర్సెస్ పళనిస్వామి ఇలాంటి రివెంజ్ పాలిటిక్స్ కు చెక్ పెట్టి స్టాలిన్ ను స్వయంగా కలిశాడు. అధికార ప్రతిపక్షాల మధ్య ఒక సుహృద్భావ వాతావరణం క్రియేట్ చేశాడు. ఆధ్యాత్మిక సంస్థలు, విద్యా సంస్థల దగ్గరున్న లిక్కర్ షాపులు క్లోజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన, బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలతో అనవసరపు హడావుడి చేస్తే చర్యలు తప్పవని సొంత కార్యకర్తలకే వార్నింగ్ ఇచ్చిన విజయ్ ప్రతి అడుగులోనూ తన మార్కు రాజకీయం చూపిస్తున్నాడు. నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఇంతకీ రేపు తమిళనాడు అసెంబ్లీలో ఏం జరగనుంది? బల నిరూపణ అంతా అనుకున్నట్లుగానే సాగుతుందా? విజయ్ నంబర్ 151కి చేరుతుందా? ఇటు చూస్తే అప్పులు, అటు చూస్తే హామీలు. విజయ్ ముందున్నటువంటి అతిపెద్ద సవాళ్ళేంటి? 6 నెలల నుంచి ఏడాదిలోపు విజయ్ సత్తా ఏంటో తేలిపోతుందా? ఈ ప్రశ్నల మధ్య ప్రధానంగా వినిపిస్తున్న 10 ప్రశ్నలేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. బ్లాక్ బ్లేజర్తో ప్రమాణ స్వీకారం, అదే డ్రెస్తో అసెంబ్లీకి. పంచెకట్టు రాజకీయాలను పక్కన పెట్టి జెన్జీకి దగ్గరయ్యే ప్రయత్నమా? క్వశ్చన్ నెంబర్ 2. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే మాజీ సీఎంను కలిసి తమిళనాట సరికొత్త సంప్రదాయానికి తెరలేపారా? క్వశ్చన్ నెంబర్ 3. ఆధ్యాత్మిక స్థలాలు, విద్యా సంస్థలు, బస్టాండ్ల దగ్గర 717 లిక్కర్ షాపులు మూసివేయాలన్న ఆదేశాలు విజయ్ దూకుడు నిరూపిస్తోందా? ఎస్. క్వశ్చన్ నెంబర్ 4. అన్నాడీఎంకేలో చీలిక, పళనిస్వామిపై వేలుమణి వర్గం తిరుగుబాటు. ఈ పరిణామాలు టీవీకే పార్టీ నంబర్ను 151కి చేరుస్తాయా? క్వశ్చన్ నెంబర్ 5. అన్నాడీఎంకేలో నిజంగా చీలిక అంటూ వస్తే భవిష్యత్తులో తమిళనాడు గడ్డ మీద మిగిలేవి టీవీకే, డిఎంకే పార్టీలేనా? క్వశ్చన్ నెంబర్ 6. తమిళనాడు అసెంబ్లీలో రేపు బల నిరూపణ అంతా సవ్యంగానే సాగుతుందా? ఊహించని ట్విస్టులు ఏమైనా తెరపైకి వస్తాయా? క్వశ్చన్ నెంబర్ 7. 10 లక్షల కోట్ల అప్పులు, ఖజానా ఖాళీ అంటున్న విజయ్ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 8. హామీలు అమలుకు ఏడాదికి దాదాపుగా 1,00,000 కోట్లు అవసరం. సంపద సృష్టిస్తారా? కొత్త అప్పులతో పథకాలు అమలు చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 9. తమిళనాడు వార్షిక ఆదాయంలో 1/3 వంతు సంక్షేమ పథకాలకే ఖర్చయితే పాలన సజావుగా సాగుతుందా? క్వశ్చన్ నెంబర్ 10. విజయ్ తన ఆస్థాన జ్యోతిష్యుడు రాధన్ పండిట్ను ఓఎస్డీగా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం వివాదాస్పదంగా మారిందా? ఈ అంశాలపైనే చర్చిద్దాం. రైట్, చర్చలో పాల్గొంటున్నారు కందారపు మురళి గారు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అలాగే పసుపులేటి సందీప్ గారు, టీవీకే పార్టీ ఐటీ వింగ్ ఏపీ ఇన్ఛార్జ్, పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు కృష్ణారావు గారు ద్రవిడ దేశం పార్టీ అధ్యక్షులు. ఎస్, పురుషోత్తం రెడ్డి గారు, తమిళనాడు పాలిటిక్స్ని చాలా దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, అన్నాడీఎంకేలో వచ్చినటువంటి చీలిక, రేపు బల నిరూపణ జరగబోతున్న సందర్భంలో ఈ చీలిక అన్నది ఏ పరిణామాలకు దారితీస్తుంది? తమిళనాడు పాలిటిక్స్లో సరికొత్త సంప్రదాయాన్ని ఇప్పుడిప్పుడే చూస్తున్నాం. ఇప్పుడు అన్నాడీఎంకేలో చీలిక వస్తే రేపు భవిష్యత్తులో టీవీకే, డిఎంకే ఈ 2 పార్టీలు మాత్రమే మిగులుతాయా? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. ఏడీఎంకేకి చీలుతుందా, దాని ప్రస్తావన ముగుస్తుందా? 2 ప్రశ్నలు. చీలడము, దాని ప్రస్థానం ముగిపోవడం జరుగుతుంది. ఇది జరుగుతుందని ఊహించే కేంద్ర ప్రభుత్వం కొంతకాలం పాటు ఏఐడిఎంకే వరకు వచ్చేట్టుగా విజయ్ గారిని చేసే ప్రయత్నం గవర్నర్ ఆహ్వానించకుండా ఉన్నారనేది ఒక అంతర్గతంగా ఉన్న విమర్శ. ఎందుకంటే విజయ్ గారు సరైన సమయంలో రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. ఒకటి, జయలలిత గారు లేరు, కరుణానిధి గారు లేరు, ద్రవిడ ఉద్యమానికి ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు. 2, తమిళనాడుకి ఐకానిక్ పర్సనాలిటీగా ఉన్నవాళ్ళు స్టాలిన్ గారు. వారు కూడా 75 సంవత్సరాల దాకా వచ్చారు. కాబట్టి ఈ టైంలో ఒక యంగ్ టర్క్ గా రాజకీయ ప్రస్థానం చేస్తే తమిళనాడులో ఒక స్థిరమైన నాయకుడిగా తాను ఉంటాడని సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కావడం కోసం కాదు, లీడర్షిప్ ఇవ్వడం కోసం. విజయ్ గారు ఏదైతే జగన్ గారు అప్పుడు లాస్ట్ టైం 4 పార్టీలు ఉన్నా కూడా సాహసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి తను తెలుగు ప్రజల్లో ఒక స్థిరస్థాయిగా నిలబడాలనుకున్నాడో,
ఆ రకంగా విజయ్ గారు కూడా ఇది ఒక సరైన సమయంగా భావించి నిర్ణయం తీసుకున్నారు. దాని ఫలితంగా ఏకంగా గెలిచిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా స్థిరపడతాడు. డిఎంకే ఒక సరైన నిర్ణయం తీసుకుంది. ఒకానొక దశలో ఏఐడిఎంకే కలిసిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రూమర్స్ వచ్చాయి. కానీ స్టాలిన్ గారు దాన్ని నిర్ద్వందంగా తిరస్కరించడం ద్వారా తన పార్టీ, తన కుమారుడు భవిష్యత్తుని స్థిరపరచుకున్నారు. ఎందుకంటే ఎంకే స్టాలిన్ గారు ప్రధాన ప్రతిపక్ష నేత అవుతాడు, బలపడతాడు. ఈ 5 ఏళ్ళు ప్రతిపక్షం స్టాండర్డ్ గా ఉంటుంది. విజయ్ గారు ఒక బలమైన నాయకుడుగా ఉంటాడు. అనివార్యంగా నాయకత్వం లేనటువంటి పార్టీ, బీజేపీతో సన్నిహితంగా ఉంటూ వార చట్టంలోకి వెళ్ళిపోయిన పార్టీ భవిష్యత్తులో మనుగడ కష్టం. కాబట్టే రెండే మార్గాలు ఏఐడిఎంకి ఉంటాయి. నాయకత్వం లేదు, ఒకవైపు విజయ్ గారు బలమైన నాయకుడు ఉన్నాడు, ఇంకోవైపు ప్రతిపక్షంగా ఉన్న ఎంకే స్టాలిన్, కొత్తగా స్టాలిన్ గారు వారసుడు, పార్టీని స్టాలిన్ గారు చూస్తారు. ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్ గారు ప్రతిపక్ష నేతగా స్థిరపడతాడు. ఆ రకంగా 2 పార్టీలు బలపడతాయి. మధ్యలో నాయకత్వం లేమితో కొట్టుమిట్టాడుతున్న ఏఐడిఎంకే చీలిపోవడము, ముగిసిపోవడమో జరుగుతుంది. వారు విజయ్ గారి వైపు వెళ్తారు, ఎక్కువ మంది. మిగతా వాళ్ళు కొత్త పార్టీ కట్టే అవకాశాలు ఎక్కువ డిఎంకే ఉంటాయి. పాత్ర ఏమైనా ఉందా? ఏఐడిఎంకే ఈ విధంగా ఒకవేళ మీరు అంటున్నట్టుగా ఉంటుందా, అసలు ఉండదా, చీలిక వరకే ఇది పరిమితం అవుతుందా అన్న దాంట్లో కేవలం తనకు తానుగా చేసుకున్నటువంటి తప్పిదంగా అన్నా డిఎంకేను చూడాలా? ఇందులో ఇతర పార్టీల ప్రమేయాన్ని ఏమన్నా గమనించాలా? డిఎంకే ప్రమేయం ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇది ఒక సహజమైన పరిణామం. నాయకత్వం లేమి అనేది ఏఐడిఎంకేని కొట్టుమిట్టాడుతుంది. ఓకే. రెండోది, రెండు వైపులా బలమైన నాయకత్వం ఉంది. స్టాలిన్ గారి నాయకత్వంలో వాళ్ళు, విజయ్ గారి నాయకత్వంలో వీళ్ళు. కాబట్టి ఇక్కడ కుట్రలు కుతంత్రాలు లేవు. వాళ్ళు జయలలిత గారు చనిపోవడం, శశికళ గారి పరిస్థితి అట్ట అయిపోవడం, ఒక గ్లామర్ ఉన్న లీడరు, ప్రజల్ని ఆర్గనైజ్డ్ లీడర్ లేకపోవడం అనేది ఆ పార్టీకి ఉన్న సహజ సిద్ధమైన బలహీనత. ఇది పెరుగుతుంది. ఇంకా దానికి తోడు బీజేపీ చట్టంలో వారు ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ యాక్సెస్ లేకుండా పోతా ఉంది. ఇక్కడ స్టాలిన్ గారు స్టబన్ గా ఉన్నారు. విజయ్ గారు కూడా రెండు పార్టీలు, 2 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్యేలు ఉన్న చోటకి పోయినాడే తప్ప ఏడీఎం దగ్గర పోలాయన. పోకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ పోతే ఏమవుతుంది, వీళ్ళిద్దరు కలిసిపోతే ఈ విజయ్ గారి స్థానం తగ్గిపోతుంది, ఏఐడిఎంకే కొంత స్థిరపడుతుంది. ఎందుకంటే 2 కలిసి ప్రభుత్వం ఏర్పడిపోతుంది. ఆ అవకాశం విజయ్ గారు ఇలా చాలా కొత్త నాయకుడు అయినా కూడా చాలా మెచ్యూర్డ్ గా ప్రవర్తించాడు. కొంత లేట్ అయినా పర్వాలేదు. ఆ రకంగా ఏఐడిఎంకే కలిసి ఉంటే ఏమైంటుంది, ప్రభుత్వం అయిపోయింది, ఇద్దరు సమానం అయిపోయింటారు. ఈ వ్యూహాన్ని ఇరుక్కోకుండా విజయ్ గారు లేట్ అయిన పని నిలబడ్డాడు. ఇది ఎవరి కుట్రలు లేవు, సహజ సిద్ధమైనటువంటి పరిణామక్రమంలో ఏఐడిఎంకే ఇబ్బంది పడుతుంది. భవిష్యత్తులో డిఎంకే దీనికి వాళ్ళు చేయాల్సిన అవసరం, ఇంకా డిఎంకే కొత్త వాళ్ళు అవసరం లేదు. విజయ్ గారు ఉన్నారు, వారి నాయకత్వం వారికి వ్యతిరేకంగా ఉండే ప్రతిదీ డిఎంకే ఖాతాలను పడుతుంది. వాళ్ళు బలంగా నిలబడగలరు, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కానీ కమ్యూనిస్ట్ నాయకులే చెప్తున్నారు కదా, ప్రధానంగా తమిళనాడు కమ్యూనిస్ట్ నాయకులే డిఎంకే స్టాలిన్ మనం ఏఐడిఎంకి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది అని అన్నారు. అందుకే మేము బయట వచ్చాము ఆ కూటమి నుంచి, ఈరోజు విజయ్కి మద్దతు ఇస్తున్నామని అన్నారు. అంటే వాళ్ళు ఎందుకన్నారో తెలియదు, కానీ స్టాలిన్ గారు లోపల ఏమన్నా నాకు తెలుసు. మనం ఒక సాధారణ రాజకీయ విజ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరైనా డిఎంకే ఇప్పుడు తీసుకున్న స్టాపే కరెక్ట్. ఏమని చర్చ వచ్చింది, ఏఐడిఎంకే ముఖ్యమంత్రి అట, ఏది 30 మంది వచ్చిన వాళ్ళకి, ఈ 75 మంది వచ్చిన ఉప ముఖ్యమంత్రి అంట. ఆ పార్టీకి బ్రతికేదన డిఎంకే. అంత అన్మెచ్యూర్డ్ గా డిఎంకే అధినేత వ్యవహరిస్తాడా? చాలా అనుభవం నేను అనుకుంటుంది, మీరు బొమ్మని చెప్పినాడేమో. ఇప్పుడు ఎట్లా కాంగ్రెస్ వాళ్ళకి బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు కదా, నేను ఎట్లా పోలేదు, మీరు పోయి ఆ ప్రభుత్వానికి కాపలేదు, బీజేపీ వాళ్ళు దూరతారని చెప్పలేక చెప్పినాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా వయసు అంత రాజకీయ అనుభవం ఎక్కువ ఉన్నాడు స్టాలిన్, మక్కి తిన్నాడు. ఆయనేమి పోయి ఉప ముఖ్యమంత్రి కొడుకు పిలిస్తే కొడుకు భవిష్యత్తు డిఎంకే 2 పోయి ఉంటుంది. ఏఐడిఎంతో కలిసి ఉంటే అంత మెచ్యూర్ లేకుండా ప్రవర్తించడు. కాబట్టి ఒక స్టేట్మెంట్ నేను చూశాను, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయని నేను ఒక మాట చూశాను. ఎవరైనా వెళ్ళదలుచుకుంటే పోయి మద్దతు ఇవ్వాలని మాట్లాడి చూశాను. ఈ 2 ఎందుకు మాట్లాడుంటాడు? పెద్ద నాయకులు చాలా పొడిపొడిగా మాట్లాడతారు, మనలాగా విశ్లేషణలు కూడా మాట్లాడరు కదా, పొడిపొడిగా దాన్ని మనం ఏరుకోవాలి దాంట్లో అర్థాలు. కాబట్టి స్టాలిన్ గారు ప్రతిదీ వ్యూహాత్మకరించారు. బీజేపీ, ఏఐడిఎంకే, అదేవిధంగా విజయ్ గారు కలవకుండా ఆయన ఒంటరిగా వేసి ఏఐడిఎంకే ప్రస్తావన ముగిసిపోతే వాళ్ళు తేల్చుకుందాం, డిఎంకే బాగుంటుంది, తన కొడుకు భవిష్యత్తు బాగుంటుందని వ్యూహాత్మకంగా వ్యవహరించాడు తప్ప ఆయన రాజీ పడి ఉంటాడని నేనైతే అనుకోను. రైట్. మురళి గారు, 5 ఏళ్ల సుస్థిరమైన పాలన అందించబోతున్నారంటే ఏం చెప్తారు? ఈశ్వర్ గారు నమస్కారం. మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, వీక్షకులకి అందరికీ నేను సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్తే సార్. ఇప్పుడు 5 ఏళ్ల పాటు సుస్థిరంగా ఉంటుందా లేదా అన్నదానికంటే కూడా ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఆ తర్వాత పరిణామాలు, ఇవన్నీ కూడా
5 రాష్ట్రాల ఎన్నికల్లో విజయాలు సాధించినటువంటి వాళ్ళు, సంపూర్ణమైనటువంటి మెజారిటీలు సాధించినటువంటి వాళ్ళకంటే కూడా తమిళనాడు రాష్ట్రంలో పరిణామాల మీదనే చాలా పెద్ద చర్చ జరిగింది భారతదేశంలో. ఇది ఎందుకోసం అని అంటే, ఒక రకంగా ఈ రోజు ఉన్నటువంటి డబ్బులు రాజకీయం లేదా అధికారం చుట్టూ నడుస్తున్నటువంటి పరిస్థితులు, కండబలంతో నడుస్తున్నటువంటి రాజకీయాల్లో ఒక కొత్త శకం ఆరంభమైంది అన్నటువంటి ఒక కొత్త చర్చకి ఆస్కారం ఇచ్చింది. ముఖ్యంగా యూత్, స్టూడెంట్స్ వీళ్ళందరిలో కూడా చాలా పెద్ద చర్చకి దోహదం చేశాడు విజయ్. ఈ విషయాన్ని మనం పరిగణలో పెట్టుకోవాలి. ఇక్కడ తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ చాలా కుట్రపూరితమైనటువంటి వ్యవహార శైలిని చేపట్టింది అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు రజనీకాంత్ గారు విజయ్ మన స్టాలిన్ దగ్గరికి వెళ్ళింది బీజేపీ తరఫున రాయబారం మాట్లాడడానికే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి బీజేపీ వాళ్ళు చెబితే ఆయన పోయి స్టాలిన్ తో మాట్లాడాడు. స్టాలిన్ మమ్మల్ని కూడా సంప్రదించాడు. ఏం మాట్లాడారు? ఏంటి ఆ ప్రతిపాదన? ఏంటి స్టాలిన్ ముందు బీజేపీ పెట్టినటువంటి రజనీకాంత్ ద్వారా పెట్టారని మీరు అంటున్నారు కదా, ఏం ప్రతిపాదన? ఏఐఏడిఎంకే డిఎంకే కలిసి సంయుక్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేయండి, మీకు కేంద్రం నుంచి అన్ని రకాల మద్దతు ఉంటుంది అనేది దీంట్లో ఉన్నటువంటి సారాంశం. ఇది చెప్పడం కాదు, బీజేపీ పెట్టిందన్న సమాచారం ఉందా మీ దగ్గర? అదే నేను చెప్తున్న వివరాలన్నీ చెప్తాను మొత్తం. ప్లీజ్. ఇది నేను చెప్తున్నటువంటిది కాదు, కేంద్రంలో ఉన్నటువంటి మా పార్టీ అఖిల భారత కార్యదర్శి చెప్పాడు. ఏమని? స్టాలిన్ స్వయంగా మా పార్టీతో మాట్లాడినాడు. డిఎంకే ఏఐడిఎంకే కలిసి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, మీరు మాకు మద్దతు ప్రకటించాలని మమ్మల్ని కోరారు. కోరినప్పుడు మేము నిర్బంధంగా తిరస్కరించి మేము చెప్పింది ఏమనంటే, ప్రజలు విజయ్కి వర్డిక్ట్ ఇచ్చారు, అది అవసరంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని స్పష్టంగా తెలియజేస్తా ఉంది. మేము డిఎంకే కూటమిలో ఉన్నాం. డిఎంకే కూటమి బీజేపీకి వ్యతిరేకంగా, ముఖ్యంగా ఏఐడిఎంకే ఎన్డీఏ శక్తులకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రచారం చేశాము, పోట్లాడినాము, చాలా ఆటంకాలను అధిగమించి గెలవడం కోసం ప్రయత్నం చేశాం సంయుక్తంగా. ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నటువంటి ఏఐడిఎంకేతో డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కలిసి ప్రజాభిప్రాయానికి విరుద్ధమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని మేము అంగీకరించే సమస్య లేదు. మీ అందరూ కూడా ఆమోదంతో మనమంతా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ప్రజాభిప్రాయాన్ని గౌరవిద్దాం అని చెప్పి చాలా స్పష్టంగా మేము డిఎంకేకి చెప్పడం జరిగింది. ఆ తరువాత పరిణామాల్లో కాన్షియస్ గా గవర్నర్ ద్వారా ప్రభుత్వం రానివ్వకుండా ఉండడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని బీజేపీ కేంద్ర పెద్దలు చేశారు. ఆటంకాలు పదే పదే కల్పించారు విజయ్. ఆ సందర్భంలో కూడా మేము చెప్పింది ఏమంటే, సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రమాణ స్వీకారం చేయించడం అనేది మన గత అనుభవాలు కానీ, లేదా ఈవెన్ వాజ్పేయి గారు 13 రోజుల గవర్నమెంట్ ఏర్పాటైనప్పుడు, పివి నరసింహరావు గారి ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచారు తప్ప, నీకెవరెవరు మద్దతు ఇస్తా ఉన్నారో వాళ్ళందరూ సంతకాలు పెట్టారా లేదా, వాళ్ళ లిస్ట్ ఇచ్చారా లేదా, వాళ్ళు మద్దతు లేఖలు ఇచ్చారా లేదా అని చెప్పలేదు. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కూడా కర్ణాటక రాష్ట్రంలో జనతాదళ్ గవర్నమెంట్ ఉన్నటువంటి రోజుల్లో కొంతమంది రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతే, ఆ సందర్భంలో ప్రభుత్వాన్ని బల నిరూపణకి ఆ రోజు ఉన్నటువంటి గవర్నర్ వెంకట సుబ్బయ్య గారు అంగీకరించాల. దీని మీద 9 మంది జడ్జిలతో కూడినటువంటి సుప్రీంకోర్టు ప్యానల్ ఏమని చెప్పిందంటే, ఇది తప్పు అని చెప్పింది. ఆ రోజున రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలన పెట్టడం తప్పు, గవర్నర్ ఎదురు కాదు బలాన్ని నిరూపణ చేసుకోవాల్సింది. బల నిరూపణకు అవకాశం ఇచ్చి ఉండాలా? ఎక్కడ ఇచ్చి ఉండాలి? పార్లమెంట్ వేదికల్లో, శాసనసభ వేదికలో ఇచ్చి ఉండాలి. అట్లా చేయడం అనేది తప్పు అని చెప్పింది. ఇవన్నీ కూడా కోట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో తమిళనాడు ఎన్నికల ఈ ఫలితాల తర్వాత జరిగినటువంటి ఈ స్టాగ్నేషన్ లో ఇవన్నీ కూడా ప్రస్తావన చేసి, ఇంకొక మాట కూడా అన్నారు మా అఖిల భారత కార్యదర్శి, ఈ గవర్నర్ గారు రాజ్యాంగం చదువుకొని ఉంటే ఇన్ని సమస్యలు వచ్చిండేటివి కాదు, లేదా గత అనుభవాలన్నింటినీ కూడా తెలిసి ఉంటే ఈయన ఈ రకమైన పరిస్థితికి వచ్చి ఉండేవాడు కాదు. కానీ వాస్తవం ఏమి? కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళకు తోకలుగా వ్యవహరించడమో, వాళ్ళ అనుయాయులుగా వ్యవహరించడమో, ఏజెంట్లుగా వ్యవహరించడం అన్నటువంటి ధోరణి ఈ రోజు ప్రబలంగా ఉంది భారతదేశ రాజకీయాల్లో. గతంలో సాగింది అది, ఇప్పుడు మరింత విచ్చలవిడిగా సాగి పరాకాష్ఠకు చేరిపోయింది అనే విషయాన్ని ఈ సందర్భంలో మనం దృష్టిలో పెట్టుకోవాలి. రెండవ అంశం ఏంటంటే, విజయ్ వ్యవహరించినటువంటి తీరు.
చాలా డిగ్నిఫైడ్ గా విజయ్ వ్యవహార శైలి ఉంది. దాన్ని మేము అభినందించాం. ప్రతిపక్ష పార్టీల్ని నేరుగా వెళ్ళి కలవడమే కాదు, అసలు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేనటువంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మీరు మాకు సలహాలు ఇవ్వండి అని చెప్పి వైగో లాంటి వాళ్ళని లేదా ఇంకా చిన్న చితక పార్టీలు అందరినీ వాళ్ళ ఇళ్ళకెళ్ళి మాట్లాడటము, అక్కడ వాళ్ళ ఆశీర్వాదాలు, ఇవన్నీ కూడా మంచి విషయాలు. ఇదే సందర్భంలో డిఎంకే పార్టీ స్టాలిన్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆరంభంలో కొన్ని శషబిషలు వచ్చినా ఆయన కూడా చాలా స్పష్టమైనటువంటి వైఖరినే ప్రదర్శించారు. అది చాలా క్లియర్ గా ఏందనంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినటువంటి పార్టీకి అవకాశం ఇవ్వాలని వాళ్ళు ఒక విధానంగా ప్రకటించారు. ఇది కూడా అందరూ హర్షించారు. ఆ తర్వాత కూడా ఈ జరిగినటువంటి పరిణామాల్లో మేము 6 నెలల పాటు ఆటంకాలు కల్పించము. రెండవది, గతంలో మేము అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో జయలలిత గారు పెట్టినటువంటి పథకాలను మేము రద్దు చేయలేదు. కనీసం మా పథకాలని రద్దు చేయకుండా కంటిన్యూ చేయండి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం అనేది ఒక పాజిటివ్. ఇది రెండవది, విజయ్ నేరుగా ఆయన కూడా నిన్నటిదాకా డిఎంకే టీవీకే హోరాహోరీగా పోరాడినటువంటి వాళ్ళు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి డిగ్నిఫైడ్ గా మాట్లాడుకోవడం, కలిసి చర్చలు జరపడం, నేను మీకు సహకరిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం, సరైనటువంటి చర్చలకి లేదా పారదర్శకమైనటువంటి పాలన అందిస్తాడని చెప్పి ఈయన మాట్లాడడం, ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. మనలాంటి రాష్ట్రంలో చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిణామాలుగా కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదొకటే కాదు, మూడవ అంశం మీరు చూస్తే ఇక్కడ చాలా స్పష్టంగా ప్రజానుకూలమైన నిర్ణయాలు చేయడంలో కూడా ఏమాత్రం అస్పష్టత లేకుండా, శశబిషలు లేకుండా 500 యూనిట్లు విద్యుత్తును వినియోగించుకునే 500 యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగించుకునే వాళ్ళకందరికీ 200 యూనిట్లు ఉచితంగా మేము ఇస్తాం. బై మంత్లీ 2 నెలలకు ఒకసారి వచ్చే బిల్ అది. దానికి మొదటి సంతకం చేయడం, ఆయన చెప్పినటువంటి మాట కట్టుబడి అది చేయడం అనేది కూడా ఒక మంచి పరిణామం. 717 అంగళ్ళ అరాక్ షాపులు లేదా వైన్ షాపులు, ఇవి పాఠశాలలకు 500 మీటర్ల దగ్గరగా ఉన్నటువంటి 500 మీటర్ల లోపు ఉన్నటువంటి వాటి అన్నిటిని కూడా మూసివేయించడం, అవన్నీ కూడా ఏమి చిన్న విషయాలు కాదు. నష్టం కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. చాలా కీలకమైనటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి బాగా బ్రహ్మాండంగా వ్యాపారాలు జరిగేటువంటివి కూడా మీడియాలో వచ్చాయి. 717 షాపుల్ని మూసేయడం అనేది కూడా చాలా కీలకమైనది. ఈ సందర్భంలో ఏఐడిఎంకేలో జరిగినటువంటి పరిణామాలు కూడా కీలకమైనవిగా నేను భావిస్తున్నాను. ఏమనంటే పళనిస్వామి అంటే మాజీ ముఖ్యమంత్రి ఎన్డీఏతో కలిసి ఈ కుట్రలో భాగస్వామి కావడాన్ని తిరస్కరించారు అక్కడ ఉన్నటువంటి మిగిలిన ఎమ్మెల్యేలు. దీన్ని మనం అభినందించాలి. ఎందుకు? డిఎంకే పార్టీలు, ద్రవిడ పార్టీలు ప్రారంభం నుంచి పెరియార్ విధానాలు లేదా అన్నాదురై చెప్పినటువంటి విధానాలు, ద్రవిడ సిద్ధాంతానికి కట్టుబడి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు ఇవి. అట్లాంటి పరిస్థితిలో బీజేపీతో కలిసి లేదా 53 ఏళ్లుగా శత్రు వైఖరితో ఉన్నటువంటి డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకేగా ఉన్నటువంటి పార్టీలు ఒకటవడాన్ని మిగిలిన వాళ్ళు వ్యతిరేకించడం అనేది కూడా ఇక్కడ కీలకమైంది. ఆరంభంలోనే ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పుడు 30 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి నేరుగా విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం అనేది కూడా చిన్న పరిణామం కాదు. ప్రజాభిప్రాయాన్ని అనివార్యంగా గౌరవించాల్సినటువంటి పరిస్థితికి ఈ రోజు తమిళనాడు రాజకీయాలు వచ్చాయి అన్నటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలని నేను తెలియజేస్తున్నాను. రైట్. ఆధ్యాత్మిక స్థలాలు, విద్యా సంస్థలు, బస్టాండ్ల దగ్గర ఉన్నటువంటి 717 లిక్కర్ షాపులు, వైన్ షాపులను మూసేయాలని విజయ్ ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే ఆదేశాలు జారీ చేశారు. అంటే ఎంత దూకుడుగా ఉన్నారు, వీటి వల్ల సమాజానికి కలుగుతున్నటువంటి నష్టం ఎంత అనేది గ్రహించారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్. మన ఆంధ్రప్రదేశ్లో ఒకసారి చూడండి, టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి గారు ఒక స్టేటస్ పెట్టారు ఈరోజు. అయ్యప్ప స్వామి గుడి, ఆ దగ్గరలోనే అంబేద్కర్ గురుకులం, ఎదురుగా బార్ అండ్ రెస్టారెంట్ పెట్టారు. తీసేయమని చెప్పాను, బేరం మొదలు పెట్టారు, నెలకి 1,00,000. బహుశా కల్తీ మద్యం అమ్ముతున్నారేమో. ఇది సార్ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి. ఒక ఎమ్మెల్యేకి ఒక వైన్ షాపు నుంచి 1,00,000 ఆఫర్ అంట. మమ్మల్ని తీసేయమని చెప్పకండి, ఇక్కడ మేము కావాల్సిన మద్యం ఇక్కడ అమ్ముకుంటామని. ఒక ఎమ్మెల్యేకి 175 నియోజకవర్గాల్లో ఏ రకంగా ఉందనేది ఆలోచించుకోవచ్చు. సందీప్ గారు, ఏంటి ఉన్న రాజకీయ పరిణామాలను బేరీజు వేసుకొని మీకున్నటువంటి అనుభవంతో చెప్తారా, లేకపోతే మీకేమైనా జ్యోతిష్యం తెలుసా, మరోట నాకు అర్థం కావట్లేదు. మీరేం చెప్తే అది అయిపోతుంది ఈ మధ్యకాలంలో. ఏంటి ఇప్పుడు అన్నాడీఎంకే నుంచి కూడా చీలిక మొదలవుతుందా? బలమైన ఒక కూటమిగా తయారవుతుందా టీవీకే?
నేను నమస్కారం అండి. ముందుగా సాక్షి మీడియా యజమానికి, ప్యానెల్ ఉన్న సభ్యులకి మీకు నమస్కారాలు. నేను ప్రమాణ స్వీకారానికి ముందు రోజు నేను చెప్పాను, మా సంఖ్య 108 నుంచి 121కి వచ్చింది. ఇక నుంచి సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గే ప్రసక్తే లేదు. మా ప్రభుత్వాన్ని ఎవరు కూల్చే అంత శక్తి లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు, బీజేపీకి లేదు. నేను స్పష్టంగా జరిగింది, అది ఈ రోజు స్పష్టంగా కనబడుతుంది. అంతేకాకుండా డిఎంకే పార్టీలో ఉన్న 30 మంది ఎమ్మెల్యేలు మాకు మద్దతు తెలపడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఎంజీఆర్ గారిలో ఉన్న రాజకీయ పౌరుషం కానీ, అమ్మ జయలలిత గారిలో ఉన్న ఒక బిగ్ ఛాలెంజ్ ని ఎదుర్కొనే ఒక శక్తివంతమైన లీడర్షిప్ కానీ, ఆ డిఎంకేని ఓడగొట్టే లీడర్ విజయ్నే అని నమ్మిన అన్నా డిఎంకే ఓటర్ల మద్దతు కానీ, అది మా దగ్గర సంపూర్ణంగా ఉన్నప్పుడు, తమిళనాడు ప్రజలకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చినప్పుడు, ఖచ్చితంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా విజయ్ గారి లాంటి నాయకత్వాన్ని బలపరచడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అంతేకాకుండా ఇక్కడ కమ్యూనిస్ట్ నాయకులు కూడా చెప్పారు, అన్నా డిఎంకేలో ఉన్న కొంతమంది నాయకులు కుట్రపడి విజయ్ గారిని ఎదుర్కోలేక బీజేపీతో చేతులు కలవడం అనేది వాస్తవం. అందుకే అక్కడ అన్నా డిఎంకేలో ఉన్న షణ్ముగం గారు ఎంజీఆర్ గారి యొక్క బాగా ఆయన అడుగుజాలు నడిచిన నాయకులు కాబట్టి వాళ్ళు బీజేపీని ఎప్పుడు వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి బీజేపీని ఎదిరించే లీడర్ విజయ్ గారు కాబట్టి వాళ్ళు పూర్తిగా మాకు సంపూర్ణ మద్దతు తెలపడానికి వచ్చారు. అంతేకాకుండా మేము ఈరోజు చెప్పడం ఏంటంటే, బీజేపీ చాలా కుట్రపూర్ రాజకీయాలు చేసింది. ఈ 35 సంవత్సరాలలో డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ చేయని ఒక పని ఈరోజు మా నాయకుడు విజయ్ గారు చేశారు. ఏంటంటే, తమిళనాడు చరిత్రలో 30 సంవత్సరాలకి ఇంతవరకు బ్రాహ్మణ సమాజ వర్గానికి సంబంధించిన మంత్రి లేడు. అలాంటిది ఈరోజు మా నాయకుడు ఒక బ్రాహ్మణ వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకొని ఫస్ట్ క్యాబినెట్ మినిస్టర్ చేసిన ఘనత కూడా విజయ్ గారికి దక్కుతుంది. అంతేకాకుండా తమిళనాడులో ఎప్పుడు కూడా ఈ డిఎంకే, అన్నా డిఎంకే చేసే ఈ పనుల్ని ప్రజలు విరక్తి చెంది అయ్యారు. కాబట్టి మా నాయకుడికి ఈరోజు స్పష్టమైన అధికారాలు ఇచ్చారు. ఈరోజు చూస్తున్నారు, చాలా మంది కూడా ప్రమాణ స్వీకారం చేసేప్పుడు చాలా మంది చెప్పారు, విజయ్ గారికి రాజకీయ అనుభవం లేదు, ఈయన పాలన 6 నెలల కంటే ఎక్కువ చేయలేడని. మా నాయకుడు చూపించాడు. మా నాయకుడు అధికారంలోకి వస్తేనే ఫస్ట్ 3 సంతకాలు కూడా ప్రజలకి మంచి చేసే వాటి మీద సంతకాలు పెట్టాడు. 200 యూనిట్లు ఉచిత కరెంట్ కానీ, సురక్షిత తమిళనాడు సృష్టిస్తాన సందర్భంలో షీ టీమ్స్ కానీ, అలాగే డ్రగ్స్ రహిత తమిళనాడుని సృష్టిస్తానన్న విషయంలో స్పెషల్ ఫోర్స్ ని ఏర్పాటు చేశాడు. నిన్న ఒక్కరోజే 700 కేజీల మాదక ద్రవ్యాలని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు పట్టుకున్నారు. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలో కూడా అధిక ఓట్ల కోసం చాలా మంది ఏం చేస్తారంటే, బల్ల దగ్గర, గుళ్ళ దగ్గర జనాలు ఎక్కువ ఉన్న చోట వైన్ షాపులు వద్దని చెప్పి ఓట్లు వేయించుకుంటారు. ఆ తర్వాత మాత్రం ఆ హామీని మర్చిపోతారు. కానీ దాన్ని ఖచ్చితంగా చేసి చూపించిన ఘనత కూడా విజయ్ గారికి. మీ పార్టీ బలం ఎంతవరకు పెరుగుతుందని అనుకుంటున్నారు? మీరు స్టెప్ బై స్టెప్ చెప్తూ వచ్చారు గతంలో కూడా ఇదే డిబేట్లో. 108 నుంచి 113కి, తర్వాత 117కి, తర్వాత 121కి, ఇట్లా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ పోయిందన్నారు కదా, ఎంతవరకు వెళ్తుందని అనుకుంటున్నారు? ఇది 170 వరకు వెళ్ళిన ఆశ్చర్య అవసరం లేదు కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడుంది అనుకుంటున్నారు? ఎందుకంటే తమిళనాడులో 100% నేను ఫస్ట్ నుంచి చెప్తాను, 108, 112, 117, 119, 121, ఈరోజు 151. అదృష్టం ఏంటంటే, నేను మొన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చినప్పుడు చాలా మంది నేను ట్రోల్ చేశారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 151 మందితో బల నిరూపణ చేశారు అసెంబ్లీలో. ఈ రోజు రేపు విజయ్ గారు కూడా 151 మందితో బల నిరూపణ చేస్తున్నాడు. కోయిన్సిడెన్స్ గా నేను చెప్పినది నిజమే అవుతుంది. అది నా అదృష్టం కూడా తెలియజేస్తున్నాను. మీరు పదే జగన్మోహన్ రెడ్డి గారితో పోలుస్తూ ఉంటారు. ఇప్పుడు 151 అవుతుంది అనుకుంటున్నారా? 100% అండి. బట్ టెక్నికల్ గా ఒక వ్యక్తి మీద ఇందాక ఒక ఓటుతో మా పార్టీ నుంచి గెలిచారు. ఆయన మీద కేసు వేస్తారు కానీ, బట్ గవర్నర్ ఆప్షన్ ఇచ్చారు. ప్రాబ్లం ఎస్ కృష్ణారావు గారు, విజయ్ ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి సార్? ఈ 5 ఏళ్ళు ఎలా ఉండబోతుంది? అత్యంత ప్రధానమైనది ఆయన ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఈ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి విజయ్ ముందు? కృష్ణారావు గారు, అంటే ఇప్పుడు జరిగిన పరిణామాల గురించి ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ కూడా తొందరపడ్డటువంటి సందర్భాలు లేదు. అవును, ఆయన నిదానంగా మన పార్టీని డెవలప్ చేసుకోవడానికి ఏ విధంగా అయితే ముందుగా ఆయన ప్రణాళికలు వేసుకుంటూ 2 సంవత్సరాలు అధికారం తీసుకురాగలిగాడో అదొక ఎగ్జాంపుల్ చాలు. ఆయన ఏ విధంగా తన యొక్క మిగతా ఈ 5 సంవత్సరాల కాలాన్ని ఏ విధంగా నెట్టుకోపోతాడని చెప్పి.
రైట్, కొంత సాంకేతిక సమస్య కనిపిస్తోంది. ఒక్కసారి మనం నాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా వ్యతిరేకం, సిద్ధాంతపరంగా సార్ సిద్ధాంతపరంగా బీజేపీ అన్నాడు కానీ అన్నాడీఎంకే ఒక మాట లేదు. ఓకే, సందర్భంలో రజనీకాంత్ గారిని డిఎంకే పార్టీతో రైట్, కొంత సిగ్నల్ ప్రాబ్లం కలిసి కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి కలుద్దాము ఒకసారి అని పీసీఆర్ చెప్పినప్పుడు దాన్ని చూసిన తర్వాత మళ్ళీ కృష్ణారావు గారితో మళ్ళీ మాట్లాడదాము. ఎస్, పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు ఇది సందర్భం అవునా కాదా కానీ ఒక టీడీపీ ఎమ్మెల్యేనే ఒక పోస్టు పెడితే మనం చర్చించుకుంటున్న సందర్భంలోనే 717 వైన్ షాపులని విద్యాలయాల దగ్గర, దేవాలయాల దగ్గర, బస్టాండ్ల దగ్గర అందరికీ ఇబ్బంది కలిగించే వాటిని విజయ్ తొలగిస్తూ ఒక నిర్ణయం తీసుకుంటే, ఇదే ఏపీలో కొలికిపూడి గారు టీడీపీ ఎమ్మెల్యే, అయ్యా బస్టాండ్ దగ్గర నువ్వు ఎక్కడంటే అక్కడ మీరు పెడుతున్నారు, ఒకసారి ఆ పోస్ట్ చూపించండి, వాటిని తొలగించండి అంటే 1.5 నెలకు 1.5 లక్ష ఆఫర్ చేశారట. అయ్యప్ప స్వామి గుడి ఆ దగ్గరలోనే అంబేద్కర్ గురుకులం ఎదురుగా బార్ అండ్ రెస్టారెంట్ పెట్టారు, తీసేయమని చెప్పాను, బేరం మొదలు పెట్టారు, నెలకు 1.5 లక్ష, బహుశా కల్తీ మద్యం అమ్ముతున్నారేమో. ఇది 175 నియోజకవర్గాల్లోనే ఒక నియోజకవర్గంలో ఒక వైన్ షాపుకు సంబంధించి 1.5 లక్ష ఆఫర్ సార్ ఇది. ఇది కొలికిపూడి గారు ఈరోజు స్టేటస్ పెట్టుకున్నారు. ఎస్, పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈశ్వర్ వినపడుతుందా? యా ప్లీజ్ సార్. హలో, వినిపిస్తోంది సార్. బేసిక్ గా కొలకపూడి శ్రీనివాసరావు గారు గత కొంతకాలంగా 2-3 అంశాలపైన తీవ్రంగా విభేదిస్తున్నారు. ఒకనొక ఇంటర్వ్యూలో నేను చూశాను, ఏదో బియ్యం సంబంధించిన మాఫియా లాంటి వాళ్ళు అక్కడ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లను లాక్కోవడం కోసం ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో చూసినాను. బియ్యం మాఫియా వాళ్ళు సంబంధించి డబ్బులు ఇస్తే చేసుకున్నారట. దాన్ని చేసుకున్న దానికి కృతజ్ఞతగా వాళ్ళని పట్టించుకోవద్దని వాళ్ళ పార్టీ నాయకులు ఆయన చెప్పారట. నేనెట్ట పట్టించుకోకుండా ఉంటానని పట్టించుకున్నా అంట, విభేదాలు స్టార్ట్ అయినాయి. ఒక ఇంటర్వ్యూలో చెప్పి చూశాను. అంటే బియ్యం మాఫియాతో రాజీ పడాలి, మద్యం వాళ్ళతో రాజీ పడాలి, ఇంక పేకాట లాంటివి ఏదో చెప్పారు. ఇవన్నీ అంటే ఇది ఎవరు చెప్తున్నారు? అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరిది తప్పు ఇక్కడ? ప్రధానంగా ఈ రోజు వచ్చిన ఎపిసోడ్ మనం తీసుకుంటే ఈశ్వర్ గారు, ప్రభుత్వం సుమోటోగా ఈ కేసును తీసుకోవాలి. అంటే ఆయన నేరుగా వారి ఖాతాలో పోస్ట్ చేశారు, గుడి దగ్గర, బడి దగ్గర, అంబేద్కర్ గురుకులం దగ్గర బార్ అండ్ రెస్టారెంట్ పెట్టారు, నేను తీసేయమని చెప్తే బేరం మొదలెట్టారు, నెలకు 1.5 లక్ష, బహుశా కల్తీ. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, బేరం అంటే ఆ కరప్షనే కదా, అంతే కదా. డైరెక్ట్ గా ప్రజాప్రతినిధికి నెలకు 1,50,000 రూపాయలు ఇస్తారని డైరెక్ట్ గా బేరం వైన్ షాప్ నుంచి సార్, ఇది ఒక వైన్ షాప్ నుంచి వచ్చే మొత్తం. మిగతా అన్ని అనఫిషియల్ గా అనుకున్నా, ఇది రికార్డెడ్. ఇది రికార్డెడ్ గా ఆఫర్ ఇచ్చినాడంటే కరప్షన్ చేస్తున్నాడు అర్థం. ఇది కరప్షన్ కేసు పెట్టాలి కదా. 2, అధికార పార్టీ ఎమ్మెల్యే అంటున్నారు బహుశా మద్యం, కల్తీ మద్యం చాలా తీవ్రమైన నేరం కదా. అవును, ఇక్కడ 2 కేసులు దీంట్లో పెట్టాలి. ఎవరిది? ఎమ్మెల్యే గారు ఏమి తెలియకుండా ఎక్స్ట్రా అధికారికంగా దాని పర్యావసనం ఆయనకు తెలుసు. ఎందుకంటే ప్రభుత్వంతో భిన్నంగా ఉన్నాడు కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం సీరియస్ గా ఉంటుంది. కరెక్ట్. ఆయన అన్ని తెలిసే చేస్తుంటాడు. అంటే ఎవరి నుంచి ఆ మెసేజ్లు వచ్చినాయో వారిపైన కేసు పెట్టాలి కదా. ఒకటి అవినీతికి వ్యతిరేక కేసు పెట్టాలి, బ్రైబ్ ప్రోత్సహించాడని. 2, కల్తీ మద్యం అనుమానం కేసు పెట్టాలి. కరెక్ట్. కానీ 2 కేసులు ప్రభుత్వం పెడుతుందా పెట్టదా? ఇప్పుడు ప్రభుత్వం పదే చెప్తాంది మోడల్ గా ఉండాలి, మనం ఎక్కడ తప్పు జరిగినా అణిచివేయాలి అని మాట్లాడుతున్నారు. అది అణిచివేయండి, స్టార్ట్ చేయండి. మీ ఎమ్మెల్యే తెచ్చిన మెసేజ్ తోనే స్టార్ట్ చేయండి. కానీ ప్రభుత్వం దీంట్లో స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి వాటి పట్ల చూసి చూడనట్టు అధికార పార్టీ వ్యవహరిస్తుందని నిర్ధారణకు రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది వైసీపీ ఎమ్మెల్యేను లేదా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడితే అది రాజకీయం అనుకుందాం. మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు కాబట్టి మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, దీన్ని సుమోటోగా తీసుకుని యాక్షన్ లో తీసుకోండి, ఎవరు తప్పు చేశారు చర్య తీసుకోండి. లేకపోతే మీరు అన్నట్టు ఇది ఒక మద్యం షాపుకు సంబంధించిన వ్యవహారం, బహుశా ఇంకా రాష్ట్రం అంతా ఎట్లుంటుందని. అంటే ప్రతి మద్యం కేసు ఇట్లాంటి వివాదాస్పదంలో ఉన్న ప్రతి మద్యం దగ్గర, ఆఫీస్ దగ్గర ఇదే జరుగుతుందని నిర్ధారణకు ఎందుకు రాకూడదు? దీని 2వది, ఇట్లాంటి వాటిని మేము అనఫిషియల్ నడుపుకుంటాం, 1,50,000 రూపాయలు 2 లక్షల రూపాయలు అంచు ఇచ్చుకుంటాం అంటే ఖచ్చితంగా కల్తీ మద్యం అమ్మకపోతే ఆదాయం ఎట్లా వస్తుంది వాడికి? ఇప్పుడు రాష్ట్రంలో విస్తరణ ఎట్లా జరుగుతుందంటే అభివృద్ధి, ఒకప్పుడు ప్రభుత్వం మద్యం షాపులు జగన్ గారు ఉన్నప్పుడు పరిమితమైన ఉన్నాయి, తెల్లారితో 9కో 10కో వచ్చేవాళ్ళు, సాయంత్రం క్లోజ్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎట్లుందంటే పండగ వాతావరణం నెలకొడతా ఉంది.
ఎక్కడ మద్యం షాపుల కాడ పండగ వాతావరణం చూస్తున్నాం. ఆ. రైతుల దగ్గరను, ధాన్యం అమ్మే చోటను, పోలవరం అక్కడేవా? దగ్గర, రాజధాని దగ్గర పండగ వాతావరణం, మద్యం శాఖల దగ్గర పండగ వాతావరణం చూసే పరిస్థితి వచ్చింది. ఆ. ఎట్లా వస్తున్నాయి? డైరెక్ట్ గా ప్రతి చోట బార్ పర్మిట్ Okay. రూములు. నాకు తెలిసి బార్ కి మద్యం షాపింగ్ తేడా లేకుండా చేసేసినారు రెండింటిని కలిపి రాష్ట్రంలో. ఒకప్పుడు బార్లు వేరు, మద్యం షాపింగ్. మద్యం బార్కి షాపులు వేరు. పర్మిట్ రూమ్ అని ముద్దు పేరు పెట్టారు. అవును. అన్నిటి పర్మిట్ రూమ్లు ఇచ్చేసినారు. మొత్తం కలకల్లాడుతోంది వ్యాపారం. అంటే ఏం అభివృద్ధి మళ్ళీ దూరా జగన్ గారు ఒక విమర్శ చేశారు 6 months 1 year బ్యాక్ అనుకుంటా. మ్మ్. మద్యం తక్కువగా అమ్ముతున్నప్పుడు ఎక్కువ ఆదాయం జీఎస్టీ ఎక్కువ కేంద్రం ఆదాయం. నుంచి రావడం ఏంటి? అవును. ఇప్పుడు బాగా పెంచి ప్రోత్సహించినప్పుడు తక్కువ రావడం ఏంటి? పైగా రేట్లు పెంచాము, మన సేల్స్ పెరిగిందంటాం, సేల్స్ పెరిగింది అంటే కానీ unofficial గతం sales కంటే ఎక్కువ ఆదాయం పెరిగింది. తక్కువ వస్తుంది. అంటే రికార్డెడ్ గా పెరిగే సేల్స్ కన్నా అన్ రికార్డెడ్ గా పెరిగే సేల్స్ ఎక్కువ ఉన్నట్టు లెక్కే కదా ఎస్ ప్రభుత్వ ఖాతాల చేరాలంటే. అదే అంటే అన్ రికార్డెడ్ గా జరిగేది ఏమన్నా అమ్మొచ్చు కదా, ఎవరిది ఇంకా దాని లెక్క. ఎస్ రికార్డెడ్ గా అమ్మే మద్యం బాటిల్స్ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళు చట్టపరం చేస్తారు. అన్ రికార్డెడ్ గా అమ్మే వాటిలో సెక్యూరిటీ ఉండదు, ప్రభుత్వానికి ఆదాయం రాదు. రైట్. కృష్ణారావు గారు, ఈ ప్రభుత్వం దీనిపైన స్పందించాలి. ఎస్ కృష్ణారావు గారు, మీరు మాట్లాడుతున్నారు, కొంత సాంకేతిక సమస్య ఎదురైంది మనకి. రైట్, ఏంటి విజయ్ ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? విజయ్ తొందరపాటి చర్యలు తీసుకోకుండా చాలా చక్కగా ఆయన పావులు కదులుతున్నాడు చెప్పొచ్చండి. మ్మ్. ఎవరైనా అసెంబ్లీలో కొన్ని వ్యతిరేక ఎందుకంటే ఒటాపట్టి మెజారిటీతో ఉన్నాడు కాబట్టి అవును. ఎదురు పార్టీ వాళ్ళు ఏదైనా ప్రశ్నలు సంధించవచ్చు లేదా కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను. అందరినీ పోయి నేరుగా పోయి ఒక్కొక్క నాయకుడిని, ఒక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలు గల నాయకులందరూ కూడా కలిసి వచ్చాడు. మ్మ్. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ ఎడపాడి మాత్రం ఆయన ఎన్నికల సమయంలో ఎడపాడిగా ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఎన్నికలు అయిన తర్వాత మాత్రం ఈపీఎస్ని కలవలేదు. మ్మ్. కారణం ఏంటంటే రజనీకాంత్ గారిని స్టాలిన్ గారి దగ్గర పంపించి మన ఇద్దరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరుద్దాం, ఒక దళిత ఎంపీ అయినటువంటి తిరుమావళవన్ గారిని వీసీకే పార్టీ అవును, చీఫ్ ఆఫ్ chief. వీసీకే పార్టీ అయినటువంటి మ్మ్. తిరుమావళవన్ ఇస్తామన్నారు. కానీ అంతలీనంగా మన విజయ్ ముఖ్యమంత్రి కాకుండా చేయడానికి పావులు గదిపారని చెప్పని ఒక సీను వచ్చింది. మ్మ్. ఈ సందర్భంలో అన్నాడీఎంకేలోని మిగతా మాజీ మంత్రులైతేమి కొంతమంది వర్గానికి ఇది నచ్చలేదు. మ్మ్. మనకి బద్ధ శత్రువైన డిఎంకే పార్టీతో మనం కలవటం ఏంటి, కలిస్తే ప్రజానీకం ఏమనుకుంటారు? ఎంజీఆర్ గారు కానీ జయలలిత గారిని వారిద్దరు కూడా 1972 నుంచి పార్టీ స్థాపించిన అప్పటి నుంచి ఇప్పటితో కూడా ఎప్పుడు కూడా వాళ్ళతోటి కలయిక లేదు. మ్మ్. బద్ధ శత్రువు ఏంటి ఆ పార్టీతో కలవడం సందర్భం తప్పు అని చెప్పడం జరిగింది. దానివల్లనే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు టీవీకే పార్టీకి మ్మ్. ఆదరణ చెప్పిందన కానీ ఇవ్వాలని మనసులో ఉన్న వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ గారు ఉదయం నుంచి ఆ యొక్క ఇవ్వడానికి కొంచెం ఆలోచన చేసుకుంటాడు. కొంచెం కన్ఫ్యూషన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కొంచెం కన్ఫ్యూషన్ అయితే జరిగింది తమిళనాడులో. ఇది వాస్తవం. రజనీకాంత్ కలవడానికి మెయిన్ కారణం ఇది ఒకటే. ఇది నొచ్చుకున్నటువంటి విజయ్ మనసులో పెట్టుకొని పళనిస్వామిని మాత్రం కలవలేదు. కానీ పళనిస్వామిలో పార్టీ నుంచి విడి బయటికి ఒక వ్యతిరేక సిద్ధాంతంతో బయటకు వచ్చినటువంటి 30 మంది ఎమ్మెల్యేలు, దానిలో మాజీ మంత్రులు ఉన్నారు, ఎస్పీ వేలుమణి ఉన్నారు, సివి షణ్ముఖం ఉన్నాడు, విజయభాస్కర్ ఉన్నాడు, మిగతా ఉద్దండులైనటువంటి బాలకృష్ణారెడ్డి గారు అని చెప్పిన ఓసూరులో గెలిచినటువంటి ఆయన ఎక్స్ మినిస్టరు, వీళ్ళందరూ కూడా వద్దు, మేము మీకు అండదండలు ఉంటాము, మీకు ఎటువంటి బల పరీక్షలో భయపడాల్సిన పని లేదు, మేము మద్దతు ఇస్తామని చెప్పిన సందర్భంలో మ్మ్. ఈ రోజు విజయ్ వెళ్లి వాళ్ళందరినీ చీలిక వర్గం నాయకులందరినీ రైట్. ఎస్ కృష్ణారావు గారు మళ్ళీ అంటే మాట్లాడుతున్నారు. మురళి విజయ్ గారు, రాకుండా ఎస్ ప్లీజ్. పళనిస్వామి పావులు పెట్టడం మనకు అర్థమైపోతుంది. రైట్ మురళి గారు, ఈ లిక్కర్ షాప్ రేపు సంబంధించి బలపరీక్షలో ఆంధ్రప్రదేశ్ని తమిళనాడుని కంపేర్ చేస్తూ ఏమన్నా చెబుతారా? ఎందుకంటే మనం విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం, ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజే ఆయన 717 లిక్కర్ షాపుల పైన కొరడా జలిపించారు, ఒక ఉత్తర్వులు ఇచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది అధికార పార్టీ ఎమ్మెల్యే పెట్టినటువంటి పోస్టు. ఇప్పుడు ఈశ్వర్ గారు, మనం ఒక కీలక అంశాన్ని ఇక్కడ గమనించాలి. చెప్పండి. విజయ్
717 షాపులు అవి చాలా జెన్యూన్ కాదు. అది మ్మ్. ఆలయాల దగ్గర ఉండకూడదు అనేది చట్టంలోనే ఉంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనైనా ఉంది ఆ చట్టం, తమిళనాడులోనే ఆ చట్టం ఉంది. మ్మ్. అరాక్ కు సంబంధించినటువంటి దాంట్లో ఆలయాల దగ్గర ఉండకూడదు, స్కూళ్ళ దగ్గర ఉండకూడదు అనేది చాలా స్పష్టంగా మనకు చట్టంలో ఉంది. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టంలో కూడా దానికి ఏం మినహాయింపు ఏం లేదు. ఎస్. అంటే ఒక ఎమ్మెల్యేనే మ్మ్. ఈ రకంగా పోస్ట్ పెట్టి నేను తీసేయాలి అని అన్నానంటే నాతో వచ్చి బేరం మాట్లాడుకునే పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన అన్నాడు. అవును. గత 23 నెలలుగా అధికారంలోకి వచ్చినటువంటి 23 నెలల్లో మ్మ్. ఈ ఎమ్మెల్యే గారికి అది కనపడలేదు అనేది మొదటి ప్రశ్న. రెండవది, ఈ రోజు విజయ్ అన్నాడు కాబట్టి ఆయన కూడా స్పందించి మాట్లాడినాడు అని అనుకుందాం. ఓకే. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ బహిరంగంగానే మాట్లాడుతున్నారండి. ఇదేమి దాచిపెట్టుకోవాల్సినటువంటి బహిరంగ సత్యం ఏంటంటే, మ్మ్. మేము ఎన్నికల్లో 100 కోట్ల దాకా ఖర్చు పెట్టుకున్నాము, మేము సంపాదించుకోవాలి కదా, మీరేంది ఇట్లా మాట్లాడుతున్నారని ఇప్పుడు అంత మునుపన్న రహస్యంగా ఏదో సర్దుబాటు చేసుకునేవాడు. ఇప్పుడు బహిరంగానే మాట్లాడుకునే స్టేజ్ కి వచ్చేసారు అధికార పార్టీ నాయకులందరూ కూడా. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇప్పుడు ఒక ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. ఇసుక ఒక ఆదాయ వనరు అయిపోయింది, లిక్కర్ ఒక ఆదాయ వనరు అయిపోయింది, లేదా ఇట్లాంటి మొత్తం సహజ సంపదలన్నీ కూడా కొల్లగొట్టేసుకోవడం అనేది ఒక ఆదాయ వనరు, అదొక మార్గం అయిపోయింది. వీటిల్లో కూడా పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అందరూ కూడా అదాని లాంటి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం మీద వాలి ఎట్లా భోంచి చేస్తున్నారో మనం అంతా చూస్తున్నాం. అన్ని రంగాల్లో, విద్యుత్ రంగం నుంచి ఆఖరికి విశాఖ దాకా వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారో చూస్తున్నాము. ఎవరెవరికి దొరికింది వాళ్ళంతా ఎత్తుకోబోతున్నారు. ఎమ్మెల్యేలు మాకేమి మిగలడం లేదన్న ఆందోళన కూడా ఉంది. మన ఈ శ్రీనివాస్ గారు ఎన్ని రోజులు ఉంటాడో తెలుగుదేశం పార్టీలో మనకేమి అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఇప్పటికే చాలా వివాదాస్పదమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఎంపీకి ఈయనకు మధ్య వచ్చిన వివాదాలు, అవును, స్థానికంగా ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు, నేను దళితుడు కాబట్టి నా పట్ల వివక్ష చూపి చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారులు అని చెప్పి ఆయన పలు సందర్భాల్లో మాట్లాడినటువంటి విషయాలు ఏమైనప్పటికీ తారాస్థాయికి చేరిపోయాయి. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వాళ్ళు పిలిచి మాట్లాడి సర్దుబాటు చేశారని చెప్తున్నాడు, కానీ ఆ సర్దుబాట్లు ఏమి కుదిరేటట్టుగా కనబడడం లేదు. ఇవన్నీ బయటకు వస్తున్నటువంటి విషయాలు. గుమ్మరంగా వీటన్నిటిని సర్దుబాటు చేసుకున్నటువంటి పెద్ద మనుషులు ఆంధ్ర రాష్ట్రంలో చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇవన్నీ తిరుపతి వాసిగా చెప్పండి, తిరుపతిలో ఎలా ఉంది సిచ్యువేషన్? ఈ మద్యం దుకాణాలు కానీ తిరుపతిలో మినహాయింపు ఏముంది? నేనైతే పవిత్ర పుణ్యక్షేత్రం కదా, పవిత్ర పుణ్యక్షేత్రం కదా, పుణ్యక్షేత్రానికన్నా మినహాయింపు ఉందేమో అని. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఫుల్గా ఉన్నాయి. మీరు ఒక విషయాన్ని మిస్ అయినట్టున్నారు. ఈ టెండర్ పాడుకున్నప్పుడు అత్యధికంగా షాపులు కేటాయించింది తిరుపతి జిల్లాకి, తిరుపతి నగరానికి. తిరుపతి నగరానికి అంటే దాన్ని బట్టి అర్థమైపోలేదా ప్రభుత్వం యొక్క స్టాండ్ ఎట్లా ఉందని? ఆధ్యాత్మిక లేదు, భక్తి లేదు, దీని వెనకాల ఇట్లాంటివి ఏమీ లేవు. ఇవన్నీ కూడా ప్రజలకి భక్తి గాని, ఆధ్యాత్మికత గాని, పుణ్యక్షేత్రాలు అనేది ప్రజలకు సంబంధించిన వ్యవహారం తప్ప మనకు సంపదని తీసుకునేటప్పుడు లేదంటే ఇట్లాంటి వాటిని కొల్లగొట్టేటప్పుడు అవన్నీ ఏమీ చూడాల్సిన అవసరం లేదు. ఏ నామ్స్ లేవు. ఇక్కడ కూడా స్కూళ్ళ దగ్గర ఉన్నాయి, ఇక్కడ కూడా ఆలయాల దగ్గర ఉన్నాయి, బస్టాండ్కి దగ్గర, బస్టాండ్కి ఎదురుగా ఉంది, వెనకాల ఉంది, పక్కల్లో ఉంది, అన్ని చోట్ల పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజు విజయ్ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లాంటి చర్యలు ఏమైనా చేపడితే ప్రజలు కూడా సంతోషిస్తారు. ఇంకో పాయింట్ చెప్పండి. ఈ విజయ్ చాలా హామీలు ఇచ్చేశారు. ఈ హామీలు ఒకవైపు ఉండగానే 10 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇవన్నీ నెరవేర్చగలుగుతారా? సాధ్యమయ్యే పని? వాస్తవంగా నెరవేర్చడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కారణం ఏమంటే ప్రజల కోసం ఖర్చు పెడితే ఇంకా మిగిలిపోతాయండి డబ్బులు కూడా. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు పాలక పార్టీలు లేదా ఈ పరిపాలన చేస్తున్నటువంటి పెద్ద మనుషులు లేదా దానికి మద్దతు ఇస్తున్నటువంటి శక్తులన్నీ అధికారులతో సహా వీళ్ళందరి ఆలోచనలు ఎట్లున్నాయి? పేదల గురించి చర్చ జరుగుతుందా పార్లమెంట్లో లేదా అసెంబ్లీల్లో లేదా చట్టసభల్లో? ఎక్కడైనా ప్రజల గురించి, ప్రజల కష్టాల గురించి, ప్రజల బాగోగుల గురించి, వాళ్ళ చేతిలో కొనుగోలు శక్తి ఉందా లేదా, లేదా వాళ్లకు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చర్చించి వాళ్ళకి నిర్ణయాలు చేసే పరిస్థితి ఉందా? ఏదో ఎన్నికలప్పుడు లేదంటే అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు వాళ్ళకు ప్రకటించడం, 1000 రూపాయల్లో 100 రూపాయలు వాళ్ళకి ఖర్చు చేసినామా, 900 రూపాయలు మింగేసినామా అన్నట్టుగా తయారైపోయింది. ఈ క్రోనీ క్యాపిటలిజం అనేది గంగవరిలెత్తిపోయి తిరుగుతున్నటువంటి పరిస్థితి దేశంలో మనం చూస్తున్నాం. దానికి మినహాయింపు తమిళనాడు కూడా ఉంటుందని చెప్పి నేను అనుకోవడం లేదు. దురదృష్టం ఏంటంటే మీరు అన్నారు
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఆయన గురించిన చర్చలో సంక్షేమ పథకాలను అమలు చేయగలడా లేదా, అప్పులు ఉన్నాయి అనేది మనం మాట్లాడతాం. అవును. దురదృష్టం ఏంటంటే తమిళనాడులో ఏం చర్చ జరుగుతుందో తెలుసా? ఈయన తెలుగువాడ తమిళన్న, ఇతను అమ్మకిదే ఏ కులం, నాయనదే ఏ కులం, త్రిష రాజకీయాలను ఏం ప్రభావితం చేస్తుంది, ఏం పరిస్థితి ఎట్లా ఉంటుంది, త్రిష పొజిషన్ ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి పనికిమాలిన వాటి విషయాల మీద జరుగుతున్న చర్చ కంటే ప్రజా సమస్యల మీద తమిళనాడు మీడియాలంటే దురదృష్టం ఈ రకమైనటువంటి చర్చ మొదలైపోయింది. వాటి చుట్టూ చర్చలు ప్రధానంగా జరుగుతున్నాయి తప్ప తమిళనాడుకు ఉన్నటువంటి సమస్యలు ఏంది, లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, వాటిల్లో ఈరోజు వాస్తవంగా భారతదేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా చెప్పుకొస్తే నంబర్ 1 రాష్ట్రంగా మనకు తమిళనాడు కనిపిస్తుంది. అదే మాదిరి మీకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ గానీ ఇతరత్ర ఇవన్నీ కూడా చూస్తే కూడా చాలా మంచి రోల్ ఈ రోజు దేశంలో తమిళనాడు నుంచి కనిపిస్తుంది. మనం ఇంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని లక్షల కోట్లు వచ్చేసాయి, అన్ని లక్షల కోట్లు వచ్చేసినాయని చెప్తున్నాయి. నిన్న కూడా చెప్పాడు 23 నెలల్లో 23 లక్షల కోట్లని. మనకు తమిళనాడుతో పోలిక చేసుకోండి. మన రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి లేదా తమిళనాడు రాష్ట్రానికి హస్తమస్కాంతం అంతా తేడా ఉంది. చాలా పెద్ద ఎత్తున ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో నిజంగా ప్రజల దృష్టితో ఆలోచించి వాళ్లకు తోడ్పడేట్టుగా నిర్ణయాలు చేస్తే చిన్న పాయింట్ ఒకటి చెప్పండి. కమ్యూనిస్టులు ఎక్కడున్నా సరే ప్రజల సంక్షేమం కోసం కొట్లాడతారు కదా. రేపు ఏదైనా సరే ఇచ్చిన హామీల్లో నెరవేర్చలేని సిచ్యువేషన్ కనిపిస్తే నిలదీస్తారా? ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యున్నాం కాబట్టి సైలెంట్గా ఉంటారా? ఇప్పుడు విజయ్ గారే అడిగారు మమ్మల్ని కూడా మంత్రివర్గంలోకి రమ్మని, కాంగ్రెస్ వాళ్ళు పోయి కూర్చుంటామని చెప్పి అడుగుతున్నారు. అదే మేము ప్రధానమంత్రి పదవి తీసుకోలేదండి ఈశ్వర్ గారు. ప్రధానమంత్రి పదవి ఇస్తే మేము కాలి గోడితో వద్దని చెప్పినటువంటి పార్టీ సిపిఎం పార్టీ. నేను ఎందుకు ఇది సూటిగా చెప్తున్నానంటే మేము పదవుల కోసం కాదు, దాని మీద ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి 2 ఎమ్మెల్యేలు పెట్టుకొని మేము పోయి మంత్రి పదవులు తీసుకొని ఏం ప్రభావం చూపిస్తాం? మేము స్పష్టంగా చెప్పాం, ఆయనకి ప్రజా తీర్పు అనుకూలంగా ఉంది, ప్రజల మద్దతు చాలా స్పష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో మేము ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి మద్దతు ప్రకటించాము. ఆయనే ప్రజా వ్యతిరేకంగా తయారైన రోజున ఎందుకు చూస్తూ ఉంటాం? డెఫినెట్ గా వ్యతిరేకిస్తాం, ఉద్యమాలు చేస్తాం. మాకు ఏ రకమైనటువంటి శశబిషలు లేవు. మేము మిత్రత్వం ఎక్కడి వరకు అంటే ప్రధాన శత్రువుని ఎదుర్కోవడం కోసం మిత్రత్వం, ప్రజలకే పంగనామాలు పెట్టే కార్యక్రమం తీసుకుంటే మేము ఎందుకు చూస్తూ ఉంటాం? డెఫినెట్ గా ఎదుర్కొంటాం. దాంట్లో ఏమాత్రం సందేహం ఉండాల్సిన అవసరం లేదు. అట్లాంటి స్పష్టమైన అవగాహన మాకుంది. రైట్. సందీప్ గారు, టీవీకే గవర్నమెంట్ తమిళనాడులో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఈ లిక్కర్ షాపుల విషయంలో ఏమన్నా సంకేతాలు ఇస్తోంది అనుకుంటున్నారా? సందేశం ఇస్తోంది అనుకుంటున్నారా? 100% అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా చెప్పినట్టున్నారు, గుళ్ళు బళ్ళు ఇలాంటి చోట మేము వైన్ షాపులు పెట్టమని చెప్పి ఎలక్షన్స్ ముందు. కానీ ఇప్పటికైనా వాళ్ళు మేలుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అంతా కూడా వైన్ షాపులన్నీ ఎక్కడ గుళ్ళు బళ్ళ దగ్గర చాలా చోట్ల ఉన్నాయి. ఇప్పటికైనా మా నాయకుడిని విజయ్ గారిని చూసి వాళ్ళు ఇన్స్పైర్ గా తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో కూడా అలా చేస్తే అందరూ కూడా అభినందిస్తారు. ముఖ్యంగా ఎన్డీఏ కుటుంబంలో కొంతమంది మా నాయకుడిని ట్రోల్ మా నాయకుడు ఎదుగుదలని, మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతున్నందుకు అక్కడ ఓర్చలేక ట్రోల్ చేస్తున్నారు. దాన్ని పక్కన పెట్టి టీడీపీకి ప్రధాన శత్రువుగా మారిపోయారు పాపం విజయ్, ఏం సంబంధం లేకుండానే. ఎందుకు అంటే వాళ్ళు ఎందుకంటే గౌరవనీయులు రెస్పెక్టెడ్ చంద్రబాబు నాయుడు గారు తమిళనాడులో అన్నాడీఎంకేకి మద్దతుగా ఆయన క్యాంపెయిన్ చేశారు. అక్కడ మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అక్కడ వాళ్ళు ఆటోమేటిక్ ఏంటంటే విజయ్ ఇంపాక్ట్ అదే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు కాబట్టి ప్రతి రాష్ట్రంలో గెలవాలంటే అది కుదరదులే కానండి. కానీ అంత శత్రుత్వం ఉన్నట్టు అంత విషయం చెప్పడం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ రకంగా సోషల్ మీడియా పనిచేస్తుందో అక్కడ తమిళనాడు పాలిటిక్స్లోని విజయ్ పైన కూడా అదే రకంగా టీడీపీ సోషల్ మీడియా పనిచేసింది. అది నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా పెద్దలు, ఇండియన్ పొలిటికల్ అనలిస్ట్, ఆయన కూడా చెప్పారు, మీరు విజయ్ని గెలగద్దు, విజయ్ మీద మీరు అంత కోపం చూపించాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. కాబట్టి ఇక్కడ మాకు ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎన్డీఏ బీజేపీతో అలియన్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధ్యతలు వీళ్ళు తీసుకున్నారని తెలుస్తుంది. అంతే విధంగా సాక్షి వేదికగా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ రోజు శాసనసభని చూస్తే ఒక వజ్రాలతో కూడిన నిండుకుండలా కనబడుతుంది. మా సభ్యులు 107 మంది ఉంటే అందులో 107 మంది ఉంటే అందులో
90 మంది ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు. Yes. అదే కాకుండా ఒక యాక్టరు, ఒక డాక్టరు, ఒక టీచరు, ఒక డ్రైవరు, ఒక అకౌంటెంట్, ఒక పత్రికా విలేకరు లాంటి అన్ని వర్గాలకు చెందిన వ్యక్తుల్ని మా నాయకుడు అసెంబ్లీకి తీసుకెళ్లాడు. అంతేకాకుండా కళ్ళల ఖనిజాలతో కూడిన రబ్బర్ చెప్పులు వేసుకున్న నాయకుల్ని తమిళనాడు అసెంబ్లీ మెట్లెక్కించిన ఘనత మా నాయకుడు విజయ్ గారికి చెందుతని, దీన్ని చూసి చాలా మంది నాయకులు, పొరుగు రాష్ట్రంలో ఉన్న నాయకులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు, మిగతా రాష్ట్ర నాయకులు కూడా తెలుసుకొని సామాన్యులని చట్టసభల్లోకి తీసుకెళ్లే విధంగా చూడాలని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. రైట్. ఈ ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారా, లేదంటే 100% కమ్యూనిస్టులు మీతో అండి. మీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన కమ్యూనిస్టులే క్వశ్చన్ చేసే ప్రమాదం ఉంది? ఖచ్చితంగా అండి. మేము పార్టీ పెట్టినప్పుడే మొత్తం చాలా ప్రణాళికలతో వచ్చాం. మా దగ్గర చాలా మంచి ఆర్థిక నిపుణులు ఉన్నారు. ఇంకొకటి, ఇందాక రాధా పండిట్ వెట్రివేల్ గారిని అందరూ జ్యోతిష్యుడు అని చూస్తున్నారు, కానీ అది ఆయన వృత్తి అయి ఉండొచ్చు. ఓకే. అంతకు మించి ఆయన చాలా రాజకీయ నిపుణుడు. మా పార్టీకి 2 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలు అందిస్తున్నారు. అందుకే ఆయన్ని కోరి మా నాయకుడు పొలిటికల్ ఓఎస్డీగా తీసుకున్నారని కూడా నేను తెలియజేస్తున్నాం. పురుషోత్తం రెడ్డి గారు, ఒక 1 మినిట్లో కన్క్లూడ్ చేయండి సార్. విజయ్ ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, రానున్న రోజుల్లో ఏం చెప్తారు? రెండు అంశాలు. ఒకటి, విజయ్ గారి ముందున్న ఛాలెంజ్ ఎన్నికల మేనిఫెస్టో అమలు కన్నా ప్రజలు ఆయన ఏం చూశారు? దాదాపు 234 నియోజకవర్గాల్లో 200 నియోజకవర్గాలు ఆయన పోలా. అవును. ఎన్నికల మేనిఫెస్టో ఎక్కువ మంది చదువు ఉండరు. ఆయన చూసింది డిఎంకేకి ఏఐడిఎంకి భిన్నమైన రాజకీయ నాయకుడుగా ఉండాలని కోరుకున్నారు. అవును. వాళ్ళిద్దరికి భిన్నమైన పరిపాలన కాదు, ఆ పరిపాలన ఆయన ఇవ్వాలి. ఆ ప్రయత్నం చేస్తున్నాడు. అది మెయిన్ టాస్క్. ప్రభుత్వానికి ఇబ్బంది లేదు, ఏఐడిఎంకి చేరిపోతారు, అదేం పెద్ద ఇబ్బంది ఉంది. ఒకటి ఇంపార్టెంట్ ఇష్యూ నేను చెప్పాలి. మన మద్యం కేసు గురించి మాట్లాడాం కదా, లాస్ట్ ఫైన్ మనం ఎప్పుడు కూడా మీరు చూస్తుంటారు జర్నలిస్ట్ గా, ప్రభుత్వ టార్గెట్ లో 100% రీచ్ అయ్యేది మద్యం ఆదాయం. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వానికైనా. మిగతా ఎక్కడ లేదా ఆదాయం, ఎక్కడ రీచ్ కాలేదా మిగతా? లాస్ట్ ఇయర్ ప్రభుత్వం యొక్క అంచనా 27,000 కోట్లు. ఫైనాన్స్ ఇయర్ లో వసూలైంది ఎంతో తెలుసా? 18,000 కోట్లు. ఓకే. అంటే 9,000 కోట్లు అంచనా అందుకోలేకపోయింది. అసలు మద్యం ఇంత వ్యత్యాసమా? అంటే ఈ తమాషా ఏంటంటే ఈ సంవత్సరం 35,000 కోట్లు అంచనా వేసుకున్నారు. అంటే 27,000 కోట్ల రూపాయలు అంచనా వేసి 18,000 కోట్లు వచ్చాయంటే అంచనా తప్ప, లేకపోతే ఈ వచ్చే ఆదాయం ఇంత వస్తుంది. ప్రభుత్వం ఊరికి అంచనా ఏది కదా, కాబట్టి అనక్షల మద్యం అమ్మేస్తున్నారు. 27 టార్గెట్ పెట్టుకుంటే 18,000 కోట్ల దగ్గర ఆగాం. ఇప్పుడు 35,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నామంటే 18 నుంచి 35,000 కోట్లు అంటే డబుల్ అవ్వాలంటే ఇప్పుడున్న బెల్ట్ షాపులను కూడా డబుల్ చేయాలి. అప్పుడే డబుల్ ఆదాయం వస్తుంది. ఈశ్వర్ గారు, వ్యక్తులకు ఆదాయం వస్తా ఉంది. సమస్య ఇక్కడ పంచాయతీ, అది గవర్నమెంట్ ఖాతాలో పడట్లేదు. అందువల్ల ఏమవుతుంది? అనఫిషియల్ మద్యం పోతుంది, వ్యక్తులు లాభపడతారు, ప్రభుత్వం నష్టపోతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. పురుషోత్తం రెడ్డి గారు ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. సందీప్ గారు, కందారపు మురళి గారు, అలాగే కృష్ణారావు గారు. సారీ సార్, కొంత సాంకేతిక సమస్య ఉండడంతో మీకు ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం ఇవ్వలేకపోయాను. సారీ అండ్ థ్యాంక్స్. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.